అందరికీ శుభోదయం. నా పేరు వర్షిణి. నా పేరు సహస్ర. మీ తెలంగాణ గురుకుల కొడకండ్ల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాం. భారత పారా ఆర్చరీ చరిత్రలో పాయల్ నాగ్ సరికొత్త రికార్డు సృష్టించారు. 4 అవయవాలు లేని స్థితిలో కూడా అంతర్జాతీయ పారా ఆర్చరీ పోటీల్లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా ఈవిడ నిలిచారు. బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ 2026లో 18 ఏళ్ల పాయల్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మహిళా కాంపౌండ్ విభాగం ఫైనల్స్లో నెంబర్ 1 క్రీడాకారిణి శీతల్ దేవిని 139-136 తేడాతో ఓడించి తన తొలి అంతర్జాతీయ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. నేపథ్యం మరియు ప్రయాణం. ఒడిశాలోని బాలాంగిలో వలస కూలి కుటుంబంలో పాయల్ జన్మించారు. ప్రమాదం. చిన్నతనంలోనే 11,000 విద్యుత్ షాక్కు గురి కావడం వలన తన 2 కాళ్ళు 2 చేతులు కోల్పోయారు. బాల్యం. ప్రభుత్వం నడిపే చిల్డ్రన్ హోమ్లో పెరిగిన పాయల్ మొదట తన కాళ్ళతో బొమ్మలు గీస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. క్రీడా స్ఫూర్తి. ప్రముఖ పారా ఆర్చరీ శీతల్ దేవి ప్రయాణం నుండి స్ఫూర్తి పొందిన పాయల్ కోచ్ కుల్దీప్ వేద్వాన్ వద్ద శిక్షణ తీసుకున్నారు. తన కృత్రిమ కాళ్ళతో విల్లును పట్టుకొని నోటితో బాణాలను వదులుతూ ఈమె విజయం సాధించింది. ఇంతటి విజయం సాధించిన పాయల్ భారత పారా క్రీడా రంగంలో మైలురాయిగా నిలవడమే కాకుండా ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఇటువంటి నిస్సాయులైన వారిని ప్రోత్సహించి అసాధారణ క్రీడాకారులుగా మార్చిన కోచ్ కుల్దీప్ వేద్వాన్కి మా కొడకళ్ళ గురుకుల తరపున పాదాభివందనాలు.